క్లోజ్ మ్యాచ్ చూసి చాలా రోజులు అయిపోయింది. అంటే ఇప్పుడు వద్దులే టెన్షన్లు, తర్వాత చూసుకుందాం. టెన్షన్ మ్యాచ్ కావాలని. అంటే మన టీం అని అనుకుంటున్నాం కానీ కానీ ఒక ఐపీఎల్ ఫ్యాన్ గా కానీ ఒక క్రికెట్ ఫ్యాన్ గా క్లోజ్ మ్యాచ్ చూసి చాలా రోజులు అయిపోయింది. ఒక క్లోజ్ మ్యాచ్ కావాలి. చూద్దాం మరి ఈరోజు ఏం జరుగుతుంది. డబుల్ సూపర్ ఓవర్ అయినా అవ్వచ్చు. వద్దు, వెదర్ టెన్షన్ తో చంపద్దు. టాక్ అబౌట్ టుడే. ఈ సందీప్, that is Venkatesh. Okay, to talk about matches first, లాస్ట్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుందాం. ముంబై పంజాబ్ లాస్ట్ మ్యాచెస్ గురించి. వెంకటేష్ చెప్పు, టాక్ అబౌట్ ద మ్యాచెస్. ముంబై పంజాబ్ మ్యాచెస్ ఎప్పుడు ఒక మంచి నాకు బాగా గుర్తు. ఒక డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ ఐపీఎల్ లో ఎప్పుడు జరిగింది. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగింది ఒకప్పుడు. ఐ థింక్ ఆ సీజన్ ఏంటి సందీప్ నీకు తెలుసా? 2020. 2020లో డబుల్ సూపర్ మ్యాచ్. కానీ ఆ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలిచింది. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతి సీజన్ ఈ చివరి మ్యాచెస్ కి వచ్చేసరికి మనకి ప్లే ఆఫ్స్ కి ఏ టీమ్స్ క్వాలిఫై అవుతవి ఇలాంటిది డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. కానీ ఈ సీజన్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సీజన్స్. ఏంటంటే ఏ టీం క్వాలిఫైర్ ఆడుతుంది అనేది పాయింట్ అయిపోయింది. లాస్ట్ 4 మ్యాచెస్ చూస్తే అన్ని బాటమ్ లో ఉన్న టీమ్స్ గెలవడం వల్ల టాప్ ఉన్న టీమ్స్ కి ఒక్కో దానికి ఉన్న ఛాన్సెస్ అన్ని తగ్గించుకొని క్వాలిఫైర్ ఆడకుండా ఎలిమినేటర్ క్వాలిఫై అవుతాం అని ఫిక్స్ అయినట్లు ఉన్నాయి. కానీ ఈ రోజు తప్పదు. ఏదో ఒక టీం అనేది క్వాలిఫైర్ ఆడాల్సింది రెండు టీంలలో. చూడాలి మరి ఏ టీం గెలుస్తుందో. ఆడేది సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్ లో కాబట్టి అది పంజాబ్ హోమ్ 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 గ్రౌండ్ ఈ రోజు ట్రీట్ చేస్తున్నారు. చూడాలి మరి ఎవరు గెలుస్తారు. ఏమంటావు సందీప్? ఎవరు గెలుస్తారంటావు ఈ రోజు మ్యాచ్? నాకైతే ఆబ్వియస్లీ ముంబై గెలవాలని ఉంటుంది. సో ముంబై గెలిచి ముంబై ఫేవరెట్స్ అని చెప్పుకోవాలి. నిజంగా ఈ రోజు ముంబై గెలిస్తే మాత్రం అసలు మనం ఈ 4 టీమ్స్ క్వాలిఫై అయిన దగ్గర నుంచి చూస్తే అసలు ముంబై ఇండియన్స్ కి క్వాలిఫైర్ ఆడడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. లెస్ దాన్ 10% అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 4 మ్యాచెస్ వాళ్ళకి కావాల్సిన రిజల్ట్సే వచ్చాయి. నాకు తెలిసి గుజరాత్ 2 మ్యాచెస్ ఓడిపోయింది అగెనిస్ట్ డీసీ అండ్ అగెనిస్ట్ ఎస్టర్డే చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే. పైన. పంజాబ్ డీసీతో ఓడిపోయింది. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ తో ఓడిపోయింది. ఇన్ని పర్మిటేషన్ కాంబినేషన్స్ తరువాత ముంబై ఇండియన్స్ ఈ రోజు ఈ మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్ గా క్వాలిఫై అవుతారు క్వాలిఫైయర్ 1 ఒక ఆడటానికి ప్రెడిక్షన్లోకి వచ్చారు. క్వాలిఫైర్ ఆడటానికి 100%. యా, టాప్ అవును. 2 అంటే అయితే మనం ఒక మ్యాచ్ అయితే మాట్లాడుకోవాలి. ఎంఐ జీటీ మ్యాచ్ లో ఎంఐకి ఎక్కడో లక్ ఫేవర్ చేయలేదని ప్రతి ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ఫీల్ అయి ఉంటాడు. ఎందుకంటే 1 ఓవర్ 15 రన్స్, వర్షం పడుతుంది, మ్యాచ్ ఈజీగా గెలవచ్చు. ఎందుకంటే అంత బాగా బౌలింగ్ వేశారు వాళ్ళు. బ్యాటింగ్ అంత బాగా ఆడకపోయినా అలాంటి పిచ్ పైన బౌలింగ్ చాలా బాగా వేశారు. కానీ ఈ రోజు లక్ అనేది ముంబై పైన ఉంది. ముంబై వైపు ఉండడం వల్ల 4 మ్యాచెస్ వాళ్ళ ఫేవర్ లో రావడం వల్ల ఈ రోజు క్వాలిఫైర్ 1 ఆడడానికి ఛాన్స్ ఉంది. హోప్ దే విల్ ప్లే good cricket and seal that spot in qualifier 1. సో ఇవాళ మనం మ్యాచ్ గెలిస్తే టాప్ 1 పొజిషన్ కి వెళ్ళిపోతాం. రేపు ఆర్సీబీ గెలిస్తే ఆర్సీబీ టాప్ 1 లోకి వస్తుంది, మనం టాప్ 2 లోకి వెళ్తాం. సో క్వాలిఫైర్ 1 ఆడతాం. ముంబై గుజరాత్ qualifier 1 ఆడితే ఈ రోజు పంజాబ్ గెలిస్తే పంజాబ్ గెలిచి రేపు ఆర్సీబీ గెలిస్తే పంజాబ్ ఆర్సీబీ, రేపు ఆర్సీబీ ఓడిపోతే పంజాబ్ గుజరాత్ ఆడతారు. ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ కెన్ హ్యాపెన్. ఈ రోజు లాస్ట్ మ్యాచ్ దాకా నించైనే ఏం జరుగుతుందో చెప్పగలం. ఏ టీం కైనా పైకి వెళ్ళొచ్చు, కిందే ఉండిపోవచ్చు. ముంబై ఇండియన్స్ ఆర్సీబీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దేర్ ఫీట్ ఆన్ దేర్ హ్యాండ్స్. ఒక్కటే ఇక్కడ ఫ్యాక్టర్ అనేది. అంటే పంజాబ్ కింగ్స్ కూడా ఈ రోజు గెలిస్తే దేర్ ఫైట్ ఇన్ దేర్ హ్యాండ్. జీటీ అనేది రిజల్ట్స్ ఆన్ బేస్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ మ్యాచ్ ఇన్ బోత్ దీస్ మ్యాచెస్. ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిన రోజు దాకా ముంబై క్వాలిఫై టాప్ అవడానికి మొత్తం డిఫరెంట్ అంటే వేరే టీమ్స్ మీద అభిప్రాయపడి ఉంది, డిపెండ్ అయ్యింది. సో నిన్న మాదేదో అన్ని నక్షత్రాలు కలిసినట్టు కావాల్సినవంటి ముంబై ఫేవర్ జరుగుతూ ఈ మ్యాచ్ ముంబై చేతిలో, అంటే ముంబై డిసైడ్ చేస్తారన్నమాట వెళ్ళాలా వద్దా అని. వాళ్ళ ఇష్టం, వాళ్ళు క్వాలిఫైర్ అన్నాడు ఇలా ఆడాలని. కాకపోతే అక్కడ ఉన్న నాకున్న భయం ఏంటంటే అంటే ఎస్ఆర్ఎస్ తప్ప ఏ టీం ఇప్పటిదాకా 3-4 పొజిషన్స్ లో ఉండి కప్పు గెలవలేదు. ముంబై కూడా గెలవలేదు. అవును. సో ఎందుకంటే 3-4 పొజిషన్స్ లో ఉంటే అందరికి తెలిసిందే
టేక్స్ లాట్ ఆఫ్ గేమ్ ఫ్రమ్ ప్లేయర్స్. ప్రెజర్ గేమ్స్. అసలు యా ప్లే ఆఫ్స్ అంటేనే ప్రెజర్ గేమ్స్. అందులో ఆన్ ద ట్రాట్ తిరిగెలవాలంటే ఇట్స్ రియల్లీ టఫ్. అందుకే క్వాలిఫైర్ 1లో ఉంటే యూ హావ్ 2 షాట్స్ టు ప్లే ద ఫైనల్. ఎస్ ఓకే. ప్రెషర్ దట్ తక్కువ. మస్ట్ బి లైక్ సంథింగ్. ప్రెజర్ తక్కువ ఉంటుంది. పక్కా తక్కువ ఉంటుంది. సో దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు హెడ్ టు హెడ్ చూసుకుంటే ముంబై 17 టైమ్స్ హెడ్ ఉంది, 15 టైమ్స్ కంపేర్ టు పంజాబ్. సో స్లైట్ ఎడ్జ్ ఉంది. అండ్ ఫస్ట్ నుంచి చూసుకుంటే ముంబై అనేది పంజాబ్ ఇప్పుడు 2014 సీజన్ చూసుకున్నారు. 2014 సీజన్ అనేది పంజాబ్ కి క్రేజీ సీజన్ అనమాట. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ సీజన్. అవును. ఆ సీజన్ లో మనం పంజాబ్ 2 టైమ్స్ ఆడగొట్టాం. 2020 అవును. అనేది ముంబైకి బీస్ట్ సీజన్ అనమాట. ఆ సీజన్ లో పంజాబ్ మనల్ని ఒకసారి ఓడగొట్టింది. సో చూసుకుంటే హ్మ్. మనం ఎక్కడ పంజాబ్ తక్కువ అంచనా వేసాం అసలు ఈ టైంలో అనేది అస్సలు తక్కువ అంచనా వేసే ప్రసక్తి కూడా లేదు. సో మనం జాగ్రత్తగా ఆడాలి ఆబ్వియస్లీ. పంజాబ్ కెప్టెన్సీ చేస్తుంది అక్కడ శ్రేయస్ అయ్యర్. అక్కడ నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్. ముంబై కూడా మంచి క్రికెట్ ఆడాలి. ఈవెన్ దో లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయి వస్తున్నారు కరెక్టే. కానీ లాస్ట్ మ్యాచ్ లో యుజ్వేంద్ర చహల్ లేడు. ఎస్ ఈ రోజు యుజ్వేంద్ర చహల్ రావచ్చు ఈ మ్యాచ్ లోకి. అతను ఎప్పుడైనా మనకు ముంబైకి బుమ్రా ఎలాగో వాళ్ళకి యుజ్వేంద్ర చహల్ అలాగే. లాస్ట్ మ్యాచ్ అదొక్కటి ఉండుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. అదొకటి. దానివల్ల పంజాబ్ కింగ్స్ అంత స్కోర్ ఈజీగా టార్గెట్ చేసి చేయగలిగారు ఢిల్లీ క్యాపిటల్స్. కాకపోతే ఆ మ్యాచ్ చూసుకుంటే అది కూడా సమీర్ రిజ్వీ క్రేజీ బ్యాటింగ్ చేశాడు. దట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పుడైనా అలాంటి జరగవచ్చు. ఎందుకంటే ఏ ప్లేయర్ అంత కాన్సన్ట్రేట్ చేసి ఉండరు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అనేది ఒక మెయిన్ ప్లేయర్ లాంటి కేఎల్ రాహుల్, క్రిస్టియన్ స్టబ్స్ మీద చేసినంత ఫోకస్ అనేది ఇతని మీద చేసి ఉండరు. ఎస్ ఇన్ దట్ కేస్ ఈ ప్లేడ్ దట్ ఇన్నింగ్స్. ఫెంటాస్టిక్ నో చెప్పాలంటే. సో తర్వాత గురించి మాట్లాడుకుంటే ఇంకా మనం లాస్ట్ లాస్ట్ మ్యాచ్ నాకు గురించి కరెక్ట్ గా మాట్లాడుకుందాం. మైండ్ లోనే ఉంది. స్వీప్ వేసి ఇలా కొడితే అది స్టేడియం యా బయటపడింది, చూపించలేదు ఇంకా. అవును 4 balls అన్నప్పుడు స్టోయినిస్ వేస్తాడు సమీర్ అవును రిజ్వీకి లాస్ట్ షాట్. విన్నింగ్ షాట్ కొట్టినప్పుడు ఆ బాల్ స్టేడియం బయటపడిందంట. అవునా. స్టాండ్స్ లో ఉన్నట్టు అనిపించింది చెప్పాలండి. అన్నారు. సో అలాగే అన్నారు కానీ తర్వాత చెప్పారు బయటపడిందని. మన ఎంఎస్ జీసీ మ్యాచ్ గురించి చూసుకుంటే మనం చాలా యాంటిసిపేట్ చేసిన మ్యాచ్ అది. అంటే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వాల్సిన మ్యాచ్. ఆ, లాస్ట్ టైం మాట్లాడాం దాని గురించి. సో ఆ రోజు చెప్పాలంటే అవును. ముంబై ఇండియన్స్ చేతిలో మ్యాచ్ లేదు ఫస్ట్ నుంచి 18 అవర్స్ దాకా. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ మనకు తెలియదు. అవును. సో మనం అయితే మంచి స్కోర్ అనుకున్నాము కానీ వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ 2 అవర్స్ లో నవందే బట్ సూర్య చేసిన కొన్ని విధ్వంసం క్రేజీ. ఎప్పుడైనా ముంబై ఇండియన్స్ ని ఇప్పుడున్న గత మ్యాచ్లన్నీ గమనించుకుంటే, ఈ సీజన్ గమనించుకుంటే కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్, బౌలింగ్ లో బుమ్రా పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎప్పుడు ప్లస్ అవుతుంది. ఎప్పుడు వన్ సైడెడ్ గా మ్యాచ్ గెలిపించగల క్రికెటర్స్ వాళ్ళు, ప్లేయర్స్. అండర్ నో నో డౌట్ ఇన్ దట్. వీ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఇఫ్ దే విల్ ప్లే irrespective of any other player, we are gonna win that match. Mumbai is gonna win that match. సో అది పక్కా. ఎందుకంటే మనం వాళ్ళు వర్క్ అనుకున్నట్టే చేస్తున్నారు. ఆ రోజు శాండ్లర్ వచ్చాడు టీమ్ లోకి 11 లోకి. శాండ్లర్ ఎక్స్ ఫ్యాక్టర్ అయిపోయాడు ఆ మ్యాచ్ యుజ్వేంద్ర చెప్పాలంటే. క్రేజీ బౌలింగ్, వన్ సైడ్ చేస్తాడు మ్యాచ్ ని. అసలు 4 ఓవర్స్ లో 16 డాట్ బాల్స్ వేసాడు. ఈ 3 వికెట్స్, 11 రన్స్. వాట్ బౌలింగ్ అసలు, వాట్ ఫిగర్. అసలు బాల్ ఫస్ట్ ఇంకా మనం ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ యువర్ స్కోర్ ప్రిడిక్షన్స్, ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ప్రిడిక్షన్స్? ఇవాళ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ప్రొడిక్షన్ అయితే 190 to 210 అనుకుంటున్నాను. నాకైతే 180-200 మధ్యలో వస్తుంది అనిపిస్తుంది. మ్మ్. ఈజ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఫ్రమ్ ముంబై. నాకు ముంబై నుంచి అయితే ఇంపాక్ట్ ప్లేయర్ ఈ రోజు రోహిత్ శర్మ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ మ్యాచెస్ లో బిగ్ ప్లేయర్స్ ఆడాలి. సో ఈ రోజు నాకు రోహిత్ శర్మ అనిపిస్తుంది. నేనైతే ఒక సేఫ్ వెళ్తాను. ఐ ఆల్వేస్ వాంట్ గో విత్ స్కై టుడే. స్కై కోసం వెళ్తా. పంజాబ్ నుంచి పంజాబ్ లో పంజాబ్ కింగ్స్ లో నాకు తెలిసి ఈ రోజు హర్షదీప్ సింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే అతను బౌలింగ్ బాగా వేయగలడు. చూడాలి, డెత్ లో వేయగలుగుతున్నాడు, పవర్ ప్లే వేయగలుగుతున్నాడు. ఈస్ గోయింగ్ టు ఫర్ బి ద మీ అంటే ఎక్స్పెరిమెంటల్ నేను బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఫర్ పంజాబ్. చూసుకుంటే
శ్రేయస్ అయ్యర్ వెళ్తాను. లాస్ట్ మ్యాచ్ కూడా పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చాడు. 50-50 అంట ఈ సీజన్ లో. అవును. గ్రేట్. సో చాలా బాగా ఆడాడు. సో దట్స్ ద వీడియో గైస్. ముంబై పంజాబ్ గురించి ఎస్. ఏదైతే అది వాళ్ళ గెలిచేసి క్వాలిఫైర్ వెళ్దామని ముంబై ఫ్యాన్ గా కోరుకుంటున్నాను. మీరు అదే కోరుకుంటున్నాను అనుకుంటున్నాను. ఓకే నేను వెంకటేష్. కోరుకుంటున్నాను కానీ బెటర్ క్రికెట్ అయితే చూడాలి. మ్యాచ్ అయితే ఎక్సైటింగ్ గా ఉండాలి, వన్ సైడ్ అయిపోకూడదు యా ఎలా అయినా. సరే మరి. ఐపీఎల్ ఫ్యాన్ గా కానీ ఒక క్రికెట్ ఫ్యాన్ గా క్లోజ్ మ్యాచ్ చూసి చాలా రోజులు అయిపోయింది. ఒక క్లోజ్ మ్యాచ్ కావాలి. చూద్దాం మరి ఈరోజు ఏం జరుగుతుంది. డబుల్ సూపర్ ఓవర్ అయినా అవ్వచ్చు. వద్దు, ఏదర్ టెన్షన్ తో చంపద్దు. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే. ఓకే బాయ్. బాయ్.